అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. పరిశుద్ధాత్మతో అభిషేకం, పావన ప్రభుని ప్రతిరూపం, పావన ప్రభుని ప్రతిరూపం. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. క్రీస్తు మందెను కాయుటకు, సత్యపు బాటను నడుపుటకు. క్రీస్తు మందెను కాయుటకు, సత్యపు బాటను నడుపుటకు. విశ్వాసానికి నిలువుటదమై, విశ్వాసానికి నిలువుటదమై, అండగమాకిక నిలుచుటకు, అండగమాకిక నిలుచుటకు. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలుపుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దివ్య బలి పూజకు ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు: హైదరాబాద్ అగ్రపీఠం, మేడిపల్లి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు కీర్తిశేషులు అల్లం అంతోనిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని అల్లం రాజమ్మ, అల్లం నవీన్ రాజారెడ్డి, అల్లం జ్యోత్స్నారాణి, తుమ్మ థామస్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, తుర్క ఎంచాల విచారణ, భువనగిరి లూర్దు మేరీ టీచర్ గారి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, భువనగిరి ప్రవీణ్ కుమార్, భువనగిరి కిరణ్ కుమార్ కుటుంబాలను దీవించమని భువనగిరి అంతోని ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, నంది కొట్కూర్ విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూల్ నిత్యము కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాద్లో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తమ దీవెనలతో నింపాలని, బిడ్డలందరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెన్నడీ, నిర్మల దంపతులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. దొడ్డ క్రాంతి కుమార్ రెడ్డి, అర్పితారెడ్డి, సాచిరెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ దొడ్డ విజయరాణి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, అల్వాల్ విచారణ, ఆగస్టు 9వ తేదీన పుట్టినరోజు జరుపుకున్న ఐరా నూతనకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు
మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ గాబ్రియలమ్మ నూతన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, పెద్దాపురం విచారణ, బోరపురెడ్డి రంగారావు, చెల్లాయమ్మ, సౌభాగ్యలక్ష్మి, భానుతేజులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలన్నిటి కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రార్థనలు చేస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తిరుసభ ఒక గొప్ప వేద సాక్షిని స్మరణ చేసుకుంటూ ఉంది. వారే పునీత లారెన్స్ గారు. వారు క్రీస్తు శకము 3వ శతాబ్దంలో ఒక గొప్ప వేద సాక్షి మరణమును పొంది ఉన్నారు. మీ అందరికీ తెలిసినట్లుగా, మీరు పలుమార్లు విన్నట్లుగా, తిరుసభ ఆరంభములో 300 సంవత్సరాల పాటు అనేక వేద హింసలను ఎదుర్కోవలసి వచ్చింది. ఎందుకనగా రోమన్ చక్రవర్తులు, అధికారులు, రోమీయులు క్రైస్తవ మతాన్ని అడ్డగించారు, అణిచివేయాలని ప్రయత్నం చేశారు. దాన్ని భూమి మీద నుండి రూపుమాపాలని ఎన్నో విధాలుగా క్రైస్తవులను హింసించారు, అందరినీ చంపటానికి ప్రయత్నాలు చేశారు. అటువంటి యొక్క కాలంలో పునీత లారెన్స్ గారు తిరుసభలో ఒక డీకనుగా సేవలు అందిస్తూ తను కూడా తన ప్రాణాలను లెక్క చేయకుండా తన విశ్వాసం కోసం ప్రాణత్యాగం చేశారు. అందుకే తిరుసభ వారిని ఈరోజు విశిష్ట విధముగా గుర్తు చేసుకొని వారి పేరు మీద ఈ పండుగ చేసుకుంటుంది. మరి వారి యొక్క విశ్వాసాన్ని చూసి, వారి త్యాగాన్ని చూసి, విశ్వాసమును తన ప్రాణం కంటే గొప్పగా ఎంచుకున్నటువంటి ఒక విధానాన్ని చూసి ప్రేరణ పొందుతూ మన విశ్వాసాన్ని కూడా అంత విలువైనదిగా ఎంచుకొని దానికోసం దేన్నైనా త్యాగం చేయవచ్చు అన్నటువంటి ఆలోచన కలిగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సహాయాన్ని ఈ పూజ బలిలో అర్థిద్దాం. ఈ పూజ బలిని యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపము తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
కుమారా నీకే స్తుతి మహిమా, పరలోక తండ్రి నీకే స్తుతి మహిమా, దైవ కుమారా నీకే స్తుతి మహిమా, పరిశుద్ధాత్మా నీకే స్తుతి మహిమా, పరిశుద్ధాత్మా నీకే స్తుతి మహిమా, త్రిత్వైక దేవా నీకే స్తుతి మహిమా, త్రిత్వైక దేవా నీకే స్తుతి మహిమా, నీకే మహిమా ఆరాధన, నీకే మహిమా ఆరాధన, నిన్ను పొగడిదెము, నిన్ను స్తుతించెదెము, నీకు వందనమర్పించి నిన్ను ఘనపరచెదెము, నిన్ను పొగడిదెము, నిన్ను స్తుతించెదెము, నీకు వందనమర్పించి నిన్ను ఘనపరచెదెము, మీరే మా దైవమని, మీరే మహారాజువని, మీరే మా దైవమని, మీరే మహారాజువని ప్రణుతింతుము మా హృదయములో, పూజింతుము మా మనసులలో, ప్రణుతింతుము మా హృదయములో, పూజింతుము మా మనసులలో. సురక్షకా దేవుని పుత్రుడా, తండ్రి కొడి పార్శ్వంబున కూర్చున్న మహారాజా, ఓ సురక్షకా దేవుని పుత్రుడా, తండ్రి కొడి పార్శ్వంబున కూర్చున్న మహారాజా, ఈ లోక పాపములు పరిహరించిన క్రీస్తువా, ఈ లోక పాపములు పరిహరించిన క్రీస్తువా, కీర్తింతుము మా హృదయములో, స్తుతింతుము మా మనసులలో, కీర్తింతుము మా హృదయములో, స్తోత్రింతుము మా మనసులలో. పరిశుద్ధాత్ముడా కరుణించు మమ్ము, విశ్వాస జ్యోతిని మాలో వెలిగింపజేయుమా, పరిశుద్ధాత్ముడా కరుణించు మమ్ము, విశ్వాస జ్యోతిని మాలో వెలిగింపజేయుమా, ప్రభు యేసునిలో జీవింప నిరతం మాలో వసించు, ప్రభు యేసునిలో జీవింప నిరతం మాలో వసించు, స్తుతింతుము మా హృదయములో, పొగడిదము మా మనసులలో, స్తుతింతుము మా హృదయములో, పొగడిదము మా మనసులలో, నీకే మహిమా, నీకే ఘనత, నీకే ఆరాధన, నీకే మా స్తుతి.
యుగములు విశ్వమంతట కలుగునుగాక. యుగ యుగములు విశ్వమంతట కలుగునుగాక. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, పునీత లారెన్స్ మీ మీద అత్యంత ప్రేమను కలిగి ఉండినట్లు చేసితేరే. తద్వారా అతడు ఎంతో విశ్వసనీయమైన సేవలందించి విజయోత్సవముతో వేద సాక్షి మరణమును పొందెను. మేము కూడా అతని వలె నిన్ను అధికముగా ప్రేమించి అతడు బోధించిన దానిని పాటించినట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. సంతోషముతో దానమర్చు వారిని దేవుడు ప్రేమించును. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము పవిత్ర వచనములు 6 నుండి 10 వరకు. సహోదరులారా, విత్తనములు కొలతిగా చల్లిన వానికి కొలతి పంటయే పండును. ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకము ఉంచుకొనుడు. కావున చింతతో కానీ ఒత్తిడి వలన కానీ కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమునర్చవలెను. సంతోషముతో దానమునర్చు వానిని దేవుడు ప్రేమించును. మీ అవసరముల కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటయే కాక ప్రతి ఉచిత కార్యమునకును అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు. పేదలకు ఆయన ఉదరముగా ఇచ్చును. ఆయన దయ కలకాలము ఉండును అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. విత్తువానికి విత్తనములు, తినుటకు రొట్టె సమకూర్చు దేవుడు మీకు ఎన్ని విత్తనములు కావలేనో అన్నియూ సమకూర్చి వానిని వర్ధిల్లచేసి మీ ఉదార గుణము వలన మంచి పంట పండునట్లు చేయును. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. భయభక్తులు చూపువాడు ధన్యుడు. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు ఆయన ఆజ్ఞలను ఆనందముతో పాటించువాడు ధన్యుడు. అతని బిడ్డలు దేశమున బలవంతముగా బ్రతుకుదురు. నీతిమంతుని సంతానము దీవెనలను బడయును. అందరూ. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. భయభక్తులు చూపువాడు ధన్యుడు. అతని కుటుంబము సిరి సంపదలతో అలరారును. అతని నీతి కలకాలము వృద్ధి చెందును. దయ, జాలి, నీతి కల సజ్జనునికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. అతడు వడ్డీ తీసుకొనికియే అప్పిచ్చును. అందరూ. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. భయభక్తులు చూపువాడు ధన్యుడు. తన కార్యములనెల్లా న్యాయబుద్ధితో నిర్వహించును. నీతిమంతుడు ఏనాడును కదిలింపబడడు. అతని పేరు శాశ్వతముగా ఉండిపోవును. అందరూ. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. స్థిర విశ్వాసమును ప్రభువునందు నమ్మకమును కలవాడు కనుక అతడు తన్ను గూర్చిన దుర్వార్తలకు జడియడు. అతని హృదయము స్థిరమైనది. తన శత్రువుల విషయమున తన కోరిక నెరవేరు వరకు భయపడడు. అందరూ. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. అతడు పేదలకు ఉదారముగా దానము చేయును. సదా అతని నీతి నిలిచియుండును. వాని కొమ్ము తనకు ఘనత నొంది
హెచ్చింపబడును. సత్య ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను రాసిన స్వార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను స్వార్త 12వ అధ్యాయము వచనములు 24 నుండి 26 వరకు. యేసు ఇట్లనెను, నేను మీతో నిశ్చయముగా చెప్పునది ఏమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించనంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలేను. అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను ప్రేమించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభు యేసునందు ప్రియులగు దైవ ప్రజలారా, ప్రభు మాటను మనము కొద్దిసేపు ధ్యానం చేస్తే గొప్ప విషయాలు మనకి అర్థము అవుతాయి. గోధుమ గింజ భూమిలో పడి నశించనంత వరకు అది అట్లే ఉండును. కానీ నశించిన ఎడల అది విస్తారముగా ఫలించును. ఈ మాటకు అర్థము ఏమిటి? చాలాసార్లు మనం ఈ వాక్యమును బైబిల్ చదివినప్పుడు విని ఉంటాం. ఇది గోధుమ గింజ మానవ జీవితానికి పోల్చి ప్రభు తెలియచేస్తున్నాడు. ఒక గోధుమ గింజ, అది ఒక విత్తనంలాగా మనం దాన్ని ఉపయోగించి భూమిలో పడేస్తే అది భూమిలో నుండి తన యొక్క రూపాన్ని కోల్పోయి ఒక మొలకగా మారి ఒక చెట్టుగా తయారై దాని నుండి కంకులు వచ్చి అనేక గోధుమ గింజలు ఫలాన్ని మనము పొందగలుగుతాం. అలా కాకుండా గోధుమ గింజ దాన్ని అలానే మనము భూమిలో పడవేయకుండా గింజలాగానే మనం దాన్ని కాపాడినట్లయితే ఒక సీసాలోనో
ఒక డబ్బాలోన పెట్టి మూత పెట్టి ఉంచినట్లయితే ఆ గోధుమ గింజ అలానే ఉండిపోతుంది. కాలక్రమేణా అది కుళ్ళిపోతుంది, చివరికి నిష్ప్రయోజనము అవుతుంది. మరి భూమిలో పడి తన్ను తాను కోల్పోయి నశించి ఒక మొలకగా తయారై ఫలించినటువంటి ఆ యొక్క గోధుమ మొక్క ఎంత ప్రయోజనకరముగా తన్ను మార్చుకుందో మనం చూస్తే మనకు ఆ గోధుమ గింజ యొక్క విలువ అర్థమవుతుంది. కానీ ఆ గోధుమ గింజ ఒంటరిగా తనంతట తనే ఉండిపోతే, నేను భూమిలో పడను, నాకు ఆ మట్టి అంటకూడదు, నేను ఏ శ్రమ పొందకూడదు, నేను రూపాంతరము చెందకూడదు అని అలానే ఉండిపోతే అది నిష్ప్రయోజనము అయిపోతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక విశ్వాసి యొక్క జీవితాన్ని గోధుమ గింజగా ఎందుకు చూపిస్తూ ఉన్నాడు అంటే, దేవుడు మనందరినీ కూడా ఆ గోధుమ గింజల్లాగానే ఈ భూమి మీద పెట్టాడు. మరి మనము విత్తనముగా మారకుండా ఎక్కడైతే దాచి ఉంచామో అక్కడనే అదే డబ్బాలోనో అదో సీసాలోనో అది ఆ గోధుమ గింజలాగా మనము కూడా ఉండిపోతే మన జీవితము కాలం అయిపోతుంది, జీవితము నిష్ప్రయోజనముగా ముగుస్తుంది. కానీ మనము ఈ భూలోకములో మన విశ్వాసము కొరకు శ్రమపడి త్యాగము చేసి ఆ శ్రమను మనం ఆ దేవునికి అంకితము చేస్తే మన విశ్వాస ఫలములు అనేక మందికి చేరి ఆ ఇతరులో విశ్వాసం జనించి దేవునికి అనేక మంది బిడ్డలు తయారవుతారు. భూమిలో పడిన గోధుమ గింజ అది నశించిపోయి రూపాంతరం చెంది మొలకెత్తి చెట్టుగా మారి మరిన్ని గోధుమ గింజలు ఫలించినట్లు మన విశ్వాసం భూలోకములో శ్రమలను ప్రభు కొరకు అంగీకరిస్తే, ప్రభు కొరకు శ్రమిస్తే, ప్రభు కోసం పని చేస్తే, ప్రభు కోసం వెచ్చిస్తే దాని నుండి అనేక విశ్వాసులు బయటికి వస్తారు అని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ గోధుమ గింజకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి గింజగానే ఉండిపోవటం, లేకపోతే భూమిలో పడి మొలకెత్తి మరి ఫలాన్ని ఇవ్వటం. మన జీవితానికి కూడా అలానే దేవుడు 2 అవకాశాలను చూపిస్తున్నాడు. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును అంటున్నాడు. నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి, నేను నా వరకే జీవించాలి, నా స్వార్థము నాదే, నాకే నష్టము రాకూడదు, నాకే కష్టము కాకూడదు, నేను మంచిగా క్షేమముగా సుఖముగా నా వరకు నేను జీవించాలని ఎవరైతే దాన్ని కాపాడుకోవాలనుకుంటారో అటువంటి వారి ద్వారా భూమి మీద ఏమీ జరగదు, ప్రయోజనం ఉండదు, చివరికి ఆ జీవితము నిష్ప్రయోజనమై నశించిపోతుంది అని అలాంటి జీవితముగా ఒకటి ఉంటుందని చెప్పి తెలియచేస్తున్నారు. కానీ ఎవరైతే తన ప్రాణాన్ని ద్వేషించినో దాన్ని నిత్య జీవమునకై కాపాడుకున్నాడు, ఎవరైతే వారి యొక్క ప్రాణాలని కూడా లెక్క చేయకుండా దాన్ని దాచకుండా దాన్ని వెచ్చించి దానికోసం దాన్ని త్యాగం చేసిన వారు నిత్య జీవ బహుమానాన్ని కిరీటాన్ని పొందుతారు. ప్రియ దేవుని బిడలారా, ఒక చక్కటి ఉదాహరణం ఈరోజు మనము కొనియాడుతున్న పునీత లారెన్స్ గారు. ఆయన ఒక విశ్వాసిగా క్రీస్తు నమ్ముకున్నటువంటి బిడ్డగా తన జీవితాన్ని ప్రభు సేవ కొరకు అర్పించాడు. అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తులు పని భారం ఎక్కువైపోయి ఆహారాన్ని పంచడానికి సమయాన్ని వ్యర్థం చేయకూడదు, ఆ పని వేరే వారికి అప్పచెప్పాలని 7 భక్తిమంతులని డీకనులుగా వారు అభిషేకించి
ఆహారం పంచే పని ఆ డీకన్లకు అప్పచెప్పారు. అపోస్తులు బోధకు అంకితమయ్యారు. అదే ఆచారము తిరుసభలో వచ్చింది. మరి 300 శతాబ్దంలో అనగా 250 సంవత్సర కాలంలో లారెన్స్ గారు కూడా తిరుసభ చేత డీకన్గా అభిషేకం పొందారు. అభిషేకం పొంది సిక్స్తస్ అన్నటువంటి జగద్గురువుల దగ్గర వారు డీకన్గా సేవలు చేశారు. ఆయన ఎంత నిస్వార్థపరుడంటే తన గురించి తాను ఎప్పుడు కూడా ఆలోచించే వ్యక్తి కాదు. తనకు ఇది కావాలని స్వార్థంతో పట్టుకొని వేలాడేవాడు కాడు. తనకు ఆ యొక్క స్వార్థంతో అధికంగా సమకూర్చుకోవాలని ఎప్పుడు దురాశ కలిగిన వాడు కాదు. అతని యొక్క నిస్వార్థతను చూసి పాపుగారు ఆయనకి కోశాధికారి పదవిని ఇచ్చారు. తిరుసభ యొక్క ఆస్తులను పెంపొందించి కాపాడేటువంటి బాధ్యతను ఇచ్చాడు. మరి ఎవరు కానుకలు తెచ్చినా అవన్నీ కూడా ఇతనే లెక్కలు రాసి ఆ విధముగా వాటిని ఆ తిరుసభ కార్యముల కొరకు వాడేవాడు. ఈ యొక్క కార్యము చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, అతడెంతో నిజాయితీగా ఉన్నాడు. తను నిస్వార్థతతో ఆ బాధ్యతని నెరవేర్చాడు. అనేక మంది ఆయన చేసే దాని గురించి అనేక విధాలుగా తన యొక్క కార్యాలని పొగిడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేటువంటి సమయంలో మరి డబ్బు కోసమే కాదు ఆయన జీవించింది, డబ్బును కూడబెట్టడమే కాదు ఆయన పని. ఆ డబ్బు ఏ ఉద్దేశం కొరకు ఉన్నదో అది తిరుసభ పేదల కొరకు వాడటం తన బాధ్యతగా తీసుకున్నాడు. అలాంటి ఒక కార్యాన్ని బాధ్యతని జగద్గురువులు ఆయనకు అప్పచెప్పారు. ఆయన పేదలని ఎంతో ప్రేమించి తన చేతికి అప్పచెప్పబడినటువంటి డబ్బును పేదల కొరకు వారిని సహాయం చేయట కొరకు ఉపయోగించాడు. సోదర ప్రేమ, పేదల పట్ల అధిక ప్రేమను కలిగి అతడు తన సేవలను నెరవేర్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా పునీత లారెన్స్ గారు తన జీవితాన్ని తిరుసభ కార్యముల కొరకు, పేదల సేవ కొరకు వెచ్చిస్తూ ఉండగా, తన సమయాన్ని, తన శక్తిని, తన కాలాన్ని వీటి కొరకు వెచ్చిస్తూ ఉండగా, ఆ కాలంలో వలేరియన్ అన్నటువంటి రోమన్ చక్రవర్తి క్రైస్తవులను హింసించటానికి పూనుకున్నాడు. క్రైస్తవులను హింసించే హింసలు అధికమైపోయినాయి. ఆ యొక్క వలేరియన్ యొక్క సైనికుల దృష్టి లారెన్స్ గారి మీద పడింది. వారి దగ్గర చాలా డబ్బు ఉంది. ఆ తిరుసభ డబ్బులన్నీ ఈయనే కాపాడుతూ ఉన్నాడు. ఈయన ద్వారానే అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన్ని మనము ఎదుర్కోవాలి అని చెప్పి సైనికులు ఆయన్ని చుట్టుముట్టారు. చుట్టుముట్టి ఈ యొక్క తిరుసభకు ఉన్నటువంటి ఆస్తులన్నీ మాకు లెక్కలు చూపించాలి, ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్నీ మాకు చూపించాలి, అవన్నీ మేము స్వంతం చేసుకుంటాం, బంగారము, వజ్ర వైడూర్యాలు, ధనము అంతా కూడా మేము తీసుకెళ్ళాలి, ఇది చక్రవర్తి యొక్క ఆజ్ఞ అని చెప్పి అధికారులు, సైనికులు ఆయన్ని బలవంతం చేశారు. బలవంతం చేసినప్పుడు ఆయన నాకు కొద్దిగా సమయం ఇస్తే నేను ఆ ఆస్తి అంతా కూడబెట్టి ఒక దగ్గర చేర్చి మీకు అప్పచెప్తానని తెలియచేశాడు. ఆ తర్వాత ఆయన ఆ డబ్బంతా కూడా పేదలకు, కుంటివారికి, గుడ్డివారికి, కుష్ఠరోగులకు, వివిధ వ్యాధులచే బాధపడే వారికి, ఆకలితో అలమటించే వారికి ఆ డబ్బంతా కూడా ఇచ్చి వారిని అందరినీ కూడా ఒక దగ్గర ప్రోగు చేశాడు. ఒక పెద్ద హాల్లో వారందరినీ సమచేశాడు. ఆ పేదల్ని పిలిచి వాళ్ళకన్నీ చేసి వాళ్ళని ఆ విధంగా చూసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో మరలా ఇచ్చినటువంటి సమయానికి ఆ యొక్క చక్రవర్తి అధికారులు, సైనికులు వచ్చి లారెన్స్ గారిని ప్రశ్నించారు. ఎక్కడ ఆస్తులు ఎక్కడా అని అడిగారు. అప్పుడు లారెన్స్ గారు ఆ యొక్క పెద్ద గదిని తెరిచి అందులో పడి ఉన్నటువంటి పేదవారందరినీ చూపించి, ఇదే తిరుసభ ఆస్తి, ఇదే తిరుసభ ధనం అని చెప్పి
అక్కడ చేరినటువంటి కుంటి వారిని, గుడ్డి వారిని, పేదవారిని, అడుక్కునే వారిని, పక్షవాత రోగులను అందరినీ చూపించారు. దానితో ఆ సైనికులకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి లారెన్స్ గారిని ఉన్న ఫలానా బంధించారు. బంధించి ఆయనకి మరణశిక్ష విధించారు. ఆ విధముగా ఆయన తీసుకొని వెళ్ళి ఇనుప రాడ్లను బాగా రగిలించి అవి ఎర్రగా మారిన తర్వాత లారెన్స్ గారి చేతులకు సంకెళ్ళు వేసి ఆ ఇనుప రాడ్ల మీద అతన్ని పడేశారు, కాల్చడానికి, కాల్చి చంపటానికి. ఆ విధముగా ఆయన్ని కాలుస్తున్నటువంటి సమయంలో కూడా ఆయన సంతోషంగానే విశ్వాసం కొరకు, ప్రభు కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తూ ఆ సైనికులతో అంటూ ఉన్నాడు, నేను ఒక ప్రక్కన కాలిపోయాను, ఒక ప్రక్క కాలింది, మరొక ప్రక్కన కాలలేదు, నన్ను అటు తిప్పండి అని చెప్పి మరొక వైపుకి తిప్పమని చెప్పి ఆ రాడ్ల మీద అతన్ని తిప్పమని కోరాడు. ఆ విధముగా తను బాధతో తన ప్రాణ త్యాగం చేయలేదు. ప్రభు కోసం ఆ విధముగా ప్రాణాన్ని వెచ్చించారు లారెన్స్ గారు. ఆ ఇనుప రాడ్లతో కాలి మసైపోయి తన ప్రాణాన్ని ఆ యొక్క విశ్వాసం కోసం సమర్పించారు. అందుకే ఈరోజు మనం ఆయన్ని ఒక వేద సాక్షిగా కొనియాడుతున్నాం. ఆయన జీవితం గత ఎన్నో శతాబ్దాలుగా ఎంతో మందికి, విశ్వాసులకు ప్రేరణగా మారింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జీవితం ఒక గోధుమ గింజలాగా విశ్వాస ఫలాల్ని తీర్చబోక ఎన్నో ఇచ్చింది. మరి ఈరోజు నీకు నాకు ప్రభు అదే వాక్యాన్ని తెలియచేస్తున్నారు. గోధుమ గింజ యొక్క విలువ, అది భూమిలో పడి మొలకెత్తి ఫలించినప్పుడే దానికి నిజమైన విలువ ఉంది అని. ఆ గోధుమ గింజ తనంతట తాను ఉండిపోతే ప్రయోజనం లేదు అని, దాని ద్వారా ఏమీ జరగదని చెప్పి తెలియచేశారు. కనుక మనలో కూడా ఆ యొక్క ప్రభు కోసం శ్రమపడి, విశ్వాసం కొరకు జీవించి, విశ్వాసాన్ని నలుగురకు పంచి, ఆ ప్రభు కోసం త్యాగం చేసేటువంటి సేవా బుద్ధిని, త్యాగాన్ని మనందరికీ దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటాం. సరిగా పమగరి నిసా పనిసా గరిసా పసనీద పమపా గమపా నిదపా. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దైవ సన్నిధానములో దివ్యమైన ఈ వేళలో దండిగా పొందియున్న దీవెలను ధ్యానించుము. దేవునికి ఇచ్చుట దీవెనకరము. గరిసా 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 గమపా సనీద పమపా గమపా నిదపా. దానములు చెల్లించు నీ మంచి మనసుతో, ధర్మమును పాటించి దాతృత్వ గుణముతో. దానములు చెల్లించు నీ మంచి మనసుతో, ధర్మమును పాటించి దాతృత్వ గుణముతో. దైవరాజ్య నీతిని వెతికే విశ్వాసిగా, దైవరాజ్య నీతిని వెతికే విశ్వాసిగా. ధనధాన్యములలో 10 పాలు ప్రభుకివు, ధనధాన్యములలో 10 పాలు ప్రభుకివు. దృఢమైన విశ్వాసం, నమ్మకము, ప్రేమతో
ద్రాక్షాతీగవలి ఫలించుము దేవునిలో దృఢమైన విశ్వాసం నమ్మకము ప్రేమతో ద్రాక్షాతీగవలి ఫలించుము దేవునిలో. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల విధేయని సర్వేశ్వరునికి ప్రీతికరమోట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించెదముగాక. ఓ ప్రభువా, పునీత లారెన్స్ ఉత్సవ సందర్భమున మేము సంతోషముతో సమర్పించు అర్పణలను అనురాగముతో స్వీకరింపోము. మేము నిర్వహించు దివ్య కార్యము మాకు రక్షణకు ఉపకరించినట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎత్సోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన వేద సాక్షి అయిన పునీత లారెన్స్ క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును దారపోసెను. ఈ విధముగా అతని మరణమందు నీ మహాకార్యంలో ప్రత్యక్షమవుతున్నవి. బలహీనులకు నీ శక్తినొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా వారికి ఉత్తమ సాక్షులుగా ఉండినట్లు నీ అనుగ్రహించుచున్నారు. కావున స్వర్గశక్తులతో అనేకమై మేము భూమిపై నిన్ను నిరంతరము పూజించు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రమును తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి ఇచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదుము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్యప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత లారెన్స్ గారితోనూ మా నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. పునీత లారెన్స్ గారి యొక్క ఆదర్శములు మనమును మన విశ్వాసమును శ్రద్ధతో జీవింపగలిగి దేవుని సాక్షిగా మన జీవితాలు జీవింపగలిగేటువంటి కృపను, శక్తిని, త్యాగబుద్ధిని దయచేయమని ప్రభుని ప్రార్థించుకుందాం. పరలోకమందుండెడు మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడి యేసు ప్రభు. ఈ ప్రభు ఎందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండాట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. నింగి నేల కలిసే వేళ, పాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరము భుజించే వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. నింగి నేల కలిసే వేళ, పాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరము భుజించే వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. లోకరక్షక మా హృదిలోనికి రావా, లోకరక్షక మా హృదిలోనికి రావా. ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. రండి రా రండి స్వీకరించండి, రండి రా రండి ఆరాధించండి, రండి రా రండి స్వీకరించండి, రండి రా రండి ఆరాధించండి. పరిశుద్ధునిగా మార్చి వారము, పరమును చేచే మధుర పానము. పరిశుద్ధునిగా మార్చి జీవాహారము, పరమును చేచే మధుర పానము. లోకరక్షక మా హృదిలోనికి రావా, లోకరక్షక మా హృదిలోనికి రావా. ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయకర్ణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్బడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి. ఓ
మంచి యేసువా, నా ప్రార్థనని ఉత్తరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత లారెన్స్ ఉత్సవం నాడు నీ దివ్యాహారముతో పోషింపబడి ప్రాధేయపడి ప్రార్థించుచున్నాము. ఈ పునీతిని బాధ్యతాయుత సేవల గౌరవార్థము మేము సమర్పించు ఈ పూజా బలి మా యందు నీ రక్షణ అనుగ్రహమును అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ చిన్ని మనసుకు శక్తినొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తినొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నీ పిలుస్తున్నా, నీ చెవియొక్కి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొక్కి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన, నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన, నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితి, నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితివి. నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా. నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా. మార్గమా నా సత్యమా, మార్గమా నా సత్యమా, నీదు జీవం పొందువరం నాకు వసగుమా, నీదు జీవం పొందువరం నాకు వసగుమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.